కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నార్త్ వర్సెస్ సౌత్, వార్ 2 వర్సెస్ కూలీ, ఇలా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఆగస్టు 14న థియేటర్లో నిలిచేదెవరు గెలిచేదెవరు అన్నది ఇప్పుడు టాపిక్. నిలిచే వాళ్ల సంగతి తెలిసింది. గెలుపు గుర్రాల రేస్ ఎలా ఉంది? ఎవరు ముందున్నారు, ఎవరు ముందుకు దూకాల్సి ఉంది? చూసేద్దాం పదండి. జైలర్ రికార్డ్ మేకర్ అయితే కూలీ రికార్డ్ బ్రేకర్ అని ధీమాగా చెబుతున్నారు తలేవర్ ఫ్యాన్స్. ఆ రేంజ్ కలెక్షన్లను సునాయాసంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెబుతున్నారు. ప్రీ బుకింగ్స్ దూకుడు చూస్తుంటే ఆ మాట నిజమని అనిపిస్తుంది. కూలీ టికెట్ల బుకింగ్స్ చూసిన వాళ్ళందరూ ఇది కదా తలేవర్ మానియా అంటే అంటున్నారు. కూలీకి జస్ట్ తలేవర్ క్రేజ్ మాత్రమే కాదు, చాలా విషయాలు సపోర్ట్ చేస్తున్నాయి. లోకేష్ కనకరాజ్ మేకింగ్ మీదున్న క్రేజ్ కూడా ఆ రేంజ్ లో టికెట్లు తెగడానికి రీజన్ అవుతున్నాయి. నార్త్ నుంచి అమీర్ ఖాన్ సపోర్ట్ ఎలాగూ ఉంది. పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్ ని అంత తేలిగ్గా పక్కన పెట్టేలేం. బిజినెస్ కోసమే యాడ్ చేసిన పాట ఆమెది. శృతి హాసన్ అండ్ అదర్స్ సంగతి చెప్పనక్కర్లేదు. అన్నిటికీ మించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది నాగార్జున విలని. అక్కినేని అందగాడు విలన్ గా ఎలా ఉంటాడో చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి పాయింట్స్ వార్ 2లోనూ ఉన్నాయి. ఫస్ట్ టైం హృతిక్ తెలుగు నేల మీద ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం, మన తారక్ పూర్తి స్థాయి హిందీ సినిమాలో చేయడం. ఇద్దరు హీరోలే, ఇద్దరు పర్ఫార్మర్లే, ఇద్దరు డాన్సర్లే. సినిమాలో సూపర్ డూపర్ కథ ఉంది. అంతకు మించిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూలీ దూకుడుతో పోలిస్తే వార్ 2 కాస్త స్లోగా ఉందన్న మాట ఫ్యాన్స్ ని కాస్త కలవర పెడుతోంది. అన్ని చోట్ల పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఒక్కసారి అది జరిగి గేట్లన్నీ ఓపెన్ అయితే ఉధృతి వేరేలా ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ స్టాప్ వాచ్ టిక్ టిక్ మంటోంది. స్పీడ్ అందుకోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో తారక్ అండ్ హృతిక్ ఉన్నారు అన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం.